హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ జీవన్ బట్టు బ్లాగ్స్. అందరు బాగా మేము సూపర్. ఈరోజు షూట్ వచ్చేసి వర్షినితోని కళ్యాణ్ ఫోక్స్ యూట్యూబ్ ఛానల్కి బోనాల సాంగ్ చేయబోతున్నాం. మెల్లమ్మ సాంగ్ అయితే మామూలుగా ఉండదు. మంచి డీజే వర్షన్ సాంగ్, చాలా బాగున్నది. ఇప్పుడు వచ్చిన బోనాల సాంగ్లలో ఇది ఒక మంచి సాంగ్ అనమాట. అన్నిటితో పాటు ఇది కూడా చాలా బాగుంది. బీట్స్ బాగున్నాయి. ఏమంటే వర్షం చాలా బాగుందన్న, నిజంగానే. సో పాట అయితే బాగుంది. ఇంకా మేము ఎలా చేస్తామనేది చూడాలి. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది షూట్. లేట్గా స్టార్ట్ అయినా కూడా మేము లేటెస్ట్గా దాన్ని కంప్లీట్ చేస్తాం కంపల్సరీ. సో ఇక్కడ మా కొరియోగ్రాఫర్ కూడా ఉన్నారు, సూర్య మాస్టర్ అని చెప్పి. మాస్టర్ హాయ్ చెప్పండి. హాయ్ మాస్టర్. హాయ్. ఏం పేరు? సూర్య ఫ్రమ్ హైదరాబాద్. నేను కాంబినేషన్ మాది ఫస్ట్, మాది సెకండ్ కాంబినేషన్. ఆల్రెడీ మేము ఒక బోనాల్ సాంగ్ చేసాం, కానీ ఇది ఇంకా హైప్ రాబోతుంది. పెద్ద ప్లానింగ్. సో అందరూ కళ్యాణ్ ఫోక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వెయిట్ చేయండి. సూపర్ రాబోతుంది. ఓకే, జీవన్ భట్టు బ్లాగ్స్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే జీవన్ భట్టు మ్యూజిక్ లో కూడా త్వరలో మా సాంగ్ రాబోతుంది, అది కూడా బాగుంటుంది. మాటన్నదే పిల్ల డీజే పార్ట్ 2 చేసినాము. మాటంద్ర మామ పార్ట్ 2 కనడం కంటే దాన్ని మేల్ వర్షన్ అనడము బెటర్. అంతేగా. ఓకే, ఇంకా వచ్చేసి మా యూట్యూబ్ ఛానల్ ప్రొడ్యూసరు ఈయన అన్నమాట. కళ్యాణ్ ఫోక్స్. కళ్యాణ్ ఫోక్స్ అన్న ఛానల్ కన్నా అన్న ఛానల్ పేరు నాకే ఎక్కువ తెలుసు. కళ్యాణ్ ఫోక్స్ యూట్యూబ్ ఛానల్ అనమాట. అన్న సాంగ్ కూడా అన్నే వాడిండు, చెప్పినా కదా అన్న. ఒకసారి సాంగ్ వాడను. ఓకే. చెంచం చండి కకలాండ కోటి బ్రహ్మాండ నాయకి అది కొల్లాపురి శివశక్తి శాంభవి మైరాస మావురాల రేణుక ఎల్లమ్మ ఎట్ల బయలుతున్నదే. అట్లున్నది. అట్లా స్టార్ట్ అయ్యి ఓ బీట్లోకి వెళ్ళిపోతా అంటే మామూలుగా ఉండదు, ఓ రేంజ్లో ఉంటుంది సాంగ్. సాంగ్ డిస్క్రిప్షన్ వస్తుంది, కంపల్సరీ మిస్ కాకుండా చూడండి. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ తయారవుతున్న పాప సమంత. మన ఇండస్ట్రీలో, మూవీ ఇండస్ట్రీలో మరో సమంత వస్తుంది అనమాట. సారీ, ఫోక్ ఇండస్ట్రీలో వచ్చిందా. సమంత హాయ్. బాగున్నావా? మా కాంబినేషన్ నిన్ననే ఓ సాంగ్ చేసినాము. యాక్టర్ అంటే మామూలు యాక్టర్ కాదు, మరియు టూ మచ్ యాక్టర్. నువ్వు ఇంత చేస్తే ఇంత చేస్తుంది, అంత టాలెంట్ ఉన్నది. చిన్న పిల్ల అయినా కానీ చాలా బాగా చేస్తుంది. ఇంత టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది సమంత నీకు? మీరు బాగా బిజీ ఉన్నారు కానీ ఇదిగా. మా సాంగ్ డైరెక్షన్ వచ్చేసి మన సింగర్ కమ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ కమ్ అన్ని అన్నమాట. లిరిక్స్ కమ్ టోటల్ అన్నమాట. కానీ ఈ సాంగ్లో వచ్చేసి డైరెక్షన్ మాత్రం చేస్తున్నాడు మన బెడద బాలకృష్ణ. ఎన్నో సాంగ్స్ వాడిండు, మిలియన్లు పోతుండు, కానీ ఇంకా హీరోగా చేయలేడు కాబట్టి చేసిండు. కాకపోతే ఏంటంటే తక్కువ చేసిండు, బయట తెలుస్తలేదు అంటున్నాడు. ఏమంటారు? తెలిసినావా? కొంచెం తెలిసే ఉంటాడు కానీ అట్లా. ఆల్రెడీ మొన్ననే సతీష్ అనే సాంగ్ చేసినాము, ఒగ్గు సతీష్ ఫోక్లా. అది ఆల్రెడీ 1 lakh దగ్గరలో ఉన్నది. మంచిగా పోతుంది సాంగ్. నా చేతులు కూర్చున్నాయి. సీనా ఇటకేలకి గుట్ట మీదకి ఎక్కేశాడు. హాయ్ సీనా. హాయ్ హాయ్ నమస్తే. అంత బాగా చాలా ఎత్తు మీద ఉన్నది గుట్ట, చాలా క్లిష్ట పరిస్థితుల్లో కష్టపడుకుంటూ మొత్తం అయితే కొండెక్కేసాం. కొండ మీద గాలి బ్రహ్మాండంగా ఉన్నది, అంతే. ఎంజాయ్ చేస్తున్నావు గాలి? ఫుల్ ఎంజాయ్. హాయ్ సతీషనా. హౌ ఆర్ యూ? ఫైన్. అయితే షూటింగ్ వచ్చినాము, కట్టేసారు లొకేషన్. కథ మంచిగా ఉంది, గుహ ఉంది. అలా పోయినా ఇప్పుడే అలాగే వచ్చిన అట్టకేలో ఇట్లకే వచ్చిన. బాగుంది మంచిగా ఉంది లొకేషన్, చాలా బాగుంది. సీనా ఇటకేలకు మీదకి ఎక్కినా పైన గాలి బాగుంది. ఏం చేయాలో నూనె పెట్టాలి, కొబ్బరి నూనె పెట్టు. మంచిగా మంచిగా ఉన్నావు, మంచిగా. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అందరూ. ఒగ్గు సతీష్ ఫోక్ సాంగ్స్ యూట్యూబ్ ఛానల్. రాజు రాజు గిలాసులు తెచ్చిన. రాజు బాగున్నా? రాజు సూపరా, అద్దరిపోయినావుగా. ఇవాళ ఏం చేస్తున్నావు సాంగ్లను?
గజ్జెలా కడుతున్నావా? పోతురాజు అవుతున్నావా? రాజు ఇలా పోతురాజు సాంగ్లా. ఫ్రెండ్స్, సతీష్ అన్న రాజును పోతురాజుని చేస్తుండు. మన లడ్డు సీన్ ఎట్లా నవ్వుతావు? ఇవాళ ఎట్లా నవ్వుతాడో ఇక ఈ పూర్తి మేకప్ అయినాక చూద్దాం, వేరే లెవెల్ ఉంటుంది ముచ్చట. ఫ్రెండ్స్, ఈ లోలో అని భయపడకుర్రి, మన రాజే. రాజు రాజు డేంజర్ స్మైలీ. రాజు డేంజర్ స్మైలీ. ఒకసారి నవ్వు. మంచిగా ఫేమస్ అవుతావు. అబ్బా ఏమున్నాడు, రాజు లెక్కని లేడు, పోతురాజు లెక్కున్నాడు. మొత్తానికైతే మస్తు. ఏడైనా బోనాలకు పోతురాజు ఆర్డర్ ఉంటే చెప్పుర్రి. ఇది ఏడు మస్తు చేస్తాడు. ఇప్పుడు చూస్తారు కదా సాంగ్ లా ఎట్లా చేస్తాడో. ఇంకా తలెట్ తెంపు ఓకే. ఆరెంజ్ లో ఉందా మొత్తం? ఎట్లున్నాడు అమ్మో, భయం అవుతుంది. కళ్ళు పెద్దదేరు ఒకసారి, కళ్ళు పెద్దదేరు. ఎండింగ్ వచ్చిందనమాట, ఇంకా కొంచెం అయితే కంప్లీట్ అయిపోతుంది. అమ్మో ఇంకా ఘోరంగా ఉన్నాడు. మా సాంగ్ లో అమ్మవారు అయితే రెడీ అయిపోయారు, వస్తున్నారు. ఈ సాంగ్ ఒకటే అమ్మవారు, అమ్మవారి వల్ల అమ్మవారు ఈమె. అమ్మవారు బాగున్నారా? ఎంత బాగున్నారు? ఎంత బాగున్నారు? ఎంత బాగున్నారు? సమంత, చైల్డ్ ఆర్టిస్ట్ సమంత, మంచి యాక్టింగ్ చేస్తుంది. నిన్న ఆల్రెడీ సమంతతో సాంగ్ తీసినాము. అసలు మనము చిటికడంత చెప్తే మీకు కొండంత చేస్తాను అనమాట. అంటే అంత బాగా యాక్టింగ్ చేస్తాడు, చెప్పకముందే ఇంకా ఎక్స్ట్రా చేస్తాడు. అట్లనమాట. ఇప్పుడు అమ్మవారికి బొట్టు పెట్టి ఉగ్రరూపం చూపిస్తాడు సతీష్ అని. ఇంకా అన్నా ఏందన్నా అంత బాధతో కూర్చున్నావు? చెప్పాలి, అంత బాధతో ఎందుకు కూర్చున్నాను? ఏం లేదా, అయితే సంతోషం ఎగురుతూనే ఉంటుంది. ఎగురుడే అంటూ. ఓకే, సీనన్న ఇలా ఒక ముఖ్య పాత్ర చేస్తాడన్నమాట. హాయ్, మన సైడ్ డాన్సర్స్. ఏం పేరు? సాయి. ఎక్కడ? భువనగిరి. మీరు హాయ్, ఏం పేరు? బబ్లు. ఎక్కడ? ఇద్దరు భువనగిరినా? వీళ్ళతో ఫస్ట్ టైము భువనగిరి నుంచి డ్యాన్సర్లు వచ్చారనమాట. ఇంకా అసలు విషయం ఏంటంటే, ఇక్కడ ఈ పోతురాలందరూ మేకప్ మన ఎవరో కాదు, ఒగ్గు సతీష్ అన్న. మొత్తం వేసాలు మామూలుగా వేయలేదు, రేంజ్లు వేసి పెడుతుండు. సతీష్ అన్నకి ఇట్లా వేస్తారని నాకు తెలియదు. ఓ అమ్మో, మన రాజు చూసారు కదా. ఇప్పుడు రాజు తర్వాత ఇక నెక్స్ట్ గెటప్ చాలా బాగున్నదిగా, వేరే లెవెల్. సతీష్ అన్న ఎవరు నేర్పారన్నా నీకు ఇట్లా? జీవనన్న నంబర్ కాదన్న, గట్టిట్లన్నా. సతీష్ అన్న చాలా బాగా చేస్తున్నాడు. ఇంకా దగ్గర ఎక్కడ? ఇదేంది ఘోరము? అగో ఎక్కడెక్కడ లేచిపోతున్నాయంటే వ్యూస్ అట్లా పోతాయని అర్థం. రైట్, ఓకే. పోతురాజులు మంచిగా కూర్చోరు నిమ్మలంగా. రాజు పోతురాజు అయిండు. అమ్మవారి కాలికమ్మ వస్తుంది. జీవన వృత్తున్నావు గట్ రమ్మంటుండే ఎందుకో ఏమో. డైరెక్టర్
బోనం రెడీ అయింది, అమ్మవారు మంచిగా ఉంది. మస్తు డిస్కషన్ చేస్తుండే జీవన అంత వేస్ట్ దమ్మేది ఇది. మన డైరెక్టరు ఏం లేదు కొత్తదే డొప్ప చెప్ప ఆకలైతున్నాయి మన హీరో ఇక డుబ్బుల రాజు డుబ్బుల మనీ బైండ్ల మనీ కిరణ్ అయితే మంచి స్మైల్ ఇస్తుండు, దూరంగా స్మైల్ ఇస్తుండు కిరణ్. అగగా అవుతాడు బిల్ల మంచిగా అవుతాడు. టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 4:30 అవుతుంది. ఇప్పుడే మా తినే టైం అయింది. అంటే తినే టైం అప్పుడే అయింది కానీ మాకు లేట్ అయింది అనమాట. పోతురాజు స్నానం చేస్తాడు. బా సతీష్ అన్నయ్యలా లిమికల్. నీ డ్రెస్ మాత్రం ఏం కనబడుతుంది, చెక్కు అంటుంది ఇట్లా. ఏమన్నా ఉందా? మెల్లిమికాయల కూర అందరు తినరు మంచికింత నమ్ములూరి. దాన్ని అట్లా వేసినా దాని మీకు ఏం చేస్తావు? కుంకుమ వేస్తావు? ఓకే. అక్క పోతుంది. అక్క కల్లెం ఫోక్స్ యజమాని ఏమేనే అక్క సింగర్ కూడా. అందులో వాడిన సాంగ్స్ అని అక్క వాడిని అట్లా అన్నమాట. బోనాలు రెడీ అవుతున్నాయి, ఇంకా బోనాలు ఎత్తుకొని మీదికి పోతాం ఇప్పుడు. బోనాల జాతరలోనా అమ్మా సమంత ఏం చేస్తున్నావు అమ్మా? ఏంది కింద కింద దానిస్తున్నావు? దాని ఎత్తుందట ఫాస్ట్ చదువుకుంటా. ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోయారు, డాన్సర్లు ఇట్లా అందరు వెళ్ళిపోయారు. ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే మా అమ్మవారు షోటీ చేసుకుంటున్నాము. ఈయన ఏంటంటే కాళికామాత తొక్కి పడేస్తుంది ఇంకా అట్లా ఇంటలేడు సరిగ్గా. లావటి పొడు ఒకసారి పొడు నా నిజులో లేవు అన్న వచ్చింది కళ్ళు పెద్దది. కొట్టుకొని రెడీయా? లావట్ త్రిశూలం లావట్ త్రిశూలం లావట్ పొడు పొడు